హాయ్ గాయస్, ఈరోజు ప్రాపర్గా హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేయాలో చూద్దాం. వచ్చేసి హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ నుంచి వచ్చాను బ్రో. విజయవాడ చాలా దూరం. చాలా దూరమే బ్రో అది. ఓకే, ఇన్స్టాలో చూసి వచ్చాను. అవునా? ఓకే ఓకే. ఏంటి హెయిర్ కట్ ఎలా చేద్దాం మరి? హెయిర్ కట్ కాదు బ్రో, స్ట్రైటింగ్ చేయాలి. స్ట్రైట్నింగ్. ఓకే, హెయిర్ మొత్తం అయితే ఫుల్ స్ట్రైట్నింగ్ చేద్దామా? ఓకే ఓకే, సరే అయితే న్యాచురల్గా ఈ కర్ల్స్ అన్ని పోయేలా కొంచెం హెయిర్ వచ్చేలాగా న్యాచురల్గా చేద్దాం. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేయాలి. హెయిర్ వాష్ చేసేసిన తర్వాత డ్రై చేసుకోవాలన్నమాట. డ్రై చేసిన తర్వాత ఎలాగ ఫస్ట్ క్రీమ్ అప్లై చేయాలి. ఫస్ట్ క్రీమ్ వచ్చేసి స్ట్రైట్నింగ్ క్రీమ్ అన్నమాట. హెయిర్ స్ట్రైట్గా అవుతుంది దీనివల్లే. దాని తర్వాత 30 minutes తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి. హెయిర్ వాష్ చేసిన తర్వాత డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత ఎలాగ ఐనింగ్ అయితే చేసుకోవాలి. స్ట్రైట్నింగ్ చేయాలన్నమాట. అలాగ హెయిర్ మొత్తం పార్ట్ సెక్షన్ కింద తీసుకుని అయితే మనం హెయిర్ అన్నది స్ట్రైట్నింగ్ చేసుకోవాలి ఫుల్గాని. హెయిర్ మొత్తం స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత న్యూట్రలైజర్ క్రీమ్, సెకండ్ క్రీమ్ ఇలాగ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మొత్తం హెయిర్ మొత్తం ఇలా అప్లై చేసుకుని ఒక 30 minutes పోయిన తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. హెయిర్ వాష్ చేస్తే అంతే, స్ట్రైట్నింగ్ అయిపోయినట్టే.